నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు సమ్మర్ స్పెషల్ రెసిపీ చూపించబోతున్నానండి. అయితే దీనికి నేను 2 మామిడికాయలు తీసుకొని ఇలా నేను చూపించిన విధంగా స్టవ్ వెలిగించి చుట్టూ కాల్చుకోవాలండి మామిడికాయలని. ఇప్పుడు దాన్ని వాటర్లో వాష్ చేసుకొని దాని పీల్ అంతటిని తీసేయాలన్నమాట. చాలా ఈజీగా వచ్చేస్తుంది పీల్. దాని తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కల్ని మిక్సీ జార్లో వేసి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని ఆ పేస్ట్ అంతటిని ఇందులో వేసి ఇందులో 2 నుంచి 4 కప్పుల నీళ్ళు, అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తరిగి వేసుకోండి. అలాగే 6 నుండి 8 వెల్లుల్లి రెబ్బలు, 4 పచ్చిమిరపకాయలు, 1 టీ స్పూన్ జీలకర్ర, రుచికి తగినంత ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మిక్స్ అయిన దాన్ని స్టవ్ మీద పెట్టి కొన్ని నిమిషాల పాటు ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఉడికిన తర్వాత అందులో 1 టీ స్పూన్ వరకు కారం పొడి, 1/4 టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి కలిపి బాగా ఉడకనివ్వాలి కొద్ది నిమిషాల పాటు. ఇలా చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దాన్ని పాన్ని పక్కకు పెట్టుకున్న తర్వాత తాలింపు కోసం మనము సరిపడా నూనె పోసుకొని ఇందులో ఆవాలు, జీలకర్ర, 4 వెల్లుల్లి రెబ్బలు, 3 నుంచి 4 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసి అవి కాస్త చిటపటలాడిన తర్వాత పోపుని ఇందులో వేసుకోవాలి. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇది రైస్తో కానీ తింటే చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంతో తింటే చాలా బాగుంటుంది. మీరు తప్పక ట్రై చేసి చూడండి. మీకు మా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.